హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ బిట్టు బ్లాగ్స్. ఇదైతే నేను రీసెంట్గానే మీకు అప్లోడ్ చేస్తున్నాను కదా, మా గృహప్రవేశం బ్లాగ్స్ అయితే పార్ట్స్గా. ఇదైతే వచ్చేసి పార్ట్ 3 అనమాట. ఈ పార్ట్లో వచ్చేసి మేము మా గృహప్రవేశం రోజు ఏమేమి పూజలు చేసుకున్నాము ఏందనేసి అదైతే నేను ఇందులో పోస్ట్ చేస్తున్నాను. మాకైతే సత్యనారాయణ స్వామి కథ అయితే లేదనమాట. సో మేమైతే గణపతి హోమము, వాస్తు పూజ, నవగ్రహ పూజ ఇవైతే చేయించుకుని ఆ రోజు. ఆ వ్లాగ్ మీకు ర్యాండమ్గా షేర్ చేస్తున్నాను. కొన్ని అయితే ఒరిజినల్ క్లిప్పింగ్స్ కూడా అట్లనే పోస్ట్ చేసేస్తున్నాను అనమాట. శ్రీ ఆరాధన చేసిన, శ్రీ ధ్యానం చేసిన, శ్రీ పూజ చేసిన కాలువడుకోవాలి. ఇప్పుడు మండపం నుంచి లేవలేం కాబట్టి కాలువడుకోలేం కాబట్టి బొట్టలు మీద తట్టుకుంటే కాలువడుకుని అవుతుంది. అని చెప్తామని రాహువరిష్ఠేతో సంప్రాప్తే రాహుభుజాంచ కార్యే రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడోప శాంతే. ఓం గాయత్రీ దేవంతస్యామావరేవాయ జయమ్నాహగ్రహోదరా గాయత్రీ చంద్రగమానస్యాయ సరతి దేవతా వేదారాహ. అవనముపాదిష్టే బిడ్డరే అత శ్రీ గణపతి ప్రార్థనా గణపతి